పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రజావానికి సంబంధించి ఇక్కడ మనకు గ్రామ పంచాయతీ కార్మికులు రావడం జరిగింది. వారికి ఉన్నటువంటి సమస్యలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. గ్రామ పంచాయతీ కార్మికులకి ఇప్పటికి ఈ నెలతోని 6వ నెల జీతాలు, 6 నెలల జీతాలు కూడా ఇప్పటికీ కలవని చోటు అనేది లేదు. డిపిఓను కలిసినాం, కలెక్టర్ని కలిసినాం, ఎంఆర్ఓని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, అందరినీ కలిసినాం. ఆఖరికి ప్రగతి భవన్ కూడా, ప్రజాభవన్ కూడా పోయినాం. ప్రజాభవన్లో ఒకటే మాట అన్నాడు, ఇచ్చిన జీతాలు తగ్గించడానికి వీల్లేదు. మీకు ఎట్లా తగ్గిస్తారు, తగ్గేయడానికి వీల్లేదు, అదే ఇవ్వాలని చెప్పి చెప్తాను నేను రాధిక మేడంకి అని చెప్పి ఇక్కడికి మళ్ళీ అడిషనల్ కలెక్టర్ తడికి పంపించడం జరిగింది. ఈ అమ్మగారు ఏం చెప్తారంటే, ఇక్కడ మీకు 9,500 కాబట్టి 9,500 ఇస్తా, ఈ వారం లోపల మీ జీతాలన్నీ 5 నెలల 6 నెలల జీతాలు మీకు వస్తాయి అనేది అంటారు. కానీ మనం అంటున్నాం ఏంటంటే 9,500 కాదు, ఒకసారి లోకల్ బాడీ ఏదైతే తీర్మానం చేసి పెట్టిందో అది చట్టం, లోకల్ బాడీలో చేసిన చట్టం అది. కాబట్టి ఆ చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత అధికారులకు ఉంటుంది. కాబట్టి మాకు పెంచిన జీతాలు ఏవైతే 12,000, 9,000, 11,000, 10,000 జీతాలు ఏవైతున్నాయో అవి మాత్రం ఖచ్చితంగా మేము తీసుకొని తీరుతాం. లేదంటే మటుకు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలో కూడా మాకు తెలుసు. ఆ పద్ధతిలో తీసుకోనికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వారం రోజులు టైం అడిగింది, వారం రోజులు టైం ఇచ్చేసి ఇక్కడికి వచ్చినాం. వారం రోజుల్లో ఇట్లా ఇవ్వకపోతే మాత్రం అది ఏం చేయాలనేది కమిటీ గారిని కూర్చొని నిర్ణయం చేసి ఒక డిసిషన్ తీసుకొని ఆ పద్ధతిలో అందరికీ జీతాలు వస్తట్టుగా చేస్తాం. అట్లాగే ఇప్పటిదాకా మన వాళ్ళు చెప్తారు సబ్బులు, నూనెలు ఇవన్నీ కూడా ఏవీ లేవు. ఇప్పుడు రోడ్డు మీద పని చేస్తుంటే దుమ్ము ధూళి ఇదంతా కూడా నోట్లకు ముక్కులకు పోయి ఇవన్నీ కూడా ఊపిరితిత్తులు ఖరాబ్ అవ్వడం, ఇవన్నీ కూడా నానా ఇబ్బందులు, రోగాలు వస్తూ ఉంటాయి. కానీ మేము మాత్రం అన్నిటికీ ఓర్చుకొని పనిచేసినా కానీ ఈరోజు చేసిన కష్టానికి 5 నెలల 6 నెలల జీతం ఇవ్వండి అని అడిగితే మాత్రం ససేమరా అంటారు. ఎందుకు ఇవి దృష్టిపడ్డాయంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పిందంటే ట్రెజరీలో జమ చేయాలని చెప్పి, ఏదైతే గ్రామ పంచాయతీలు ట్యాక్సులు ఇవన్నీ వసూలు చేసిరో ఇవన్నీ కూడా ట్రెజరీలో జమ చేయండి అని చెప్పినట్ట. ఆ ట్రెజరీలో జమ చేసిన డబ్బులు జీతాల మచ్చుకు ఇవ్వాలి కదా, వేరే ఖర్చులు తర్వాత విషయం. ఆ వచ్చిన రూపాయలకి వెళ్ళి ఫస్ట్ ఆటాన్ని ఇక్కడ ఖర్చు పెట్టాలి, ఏది జీతాల గురించి ఫస్ట్ పెట్టుకోవాలి. ఆ జీతాలు ఇవ్వకుండా చేయకుండా దాంట్లో ట్రెజరీలో వేసినాక ట్రెజరీ లాక్ చేసి పెడితే ఎవరు లాక్ ఓపెన్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు లాక్ ఓపెన్ చేయాలి, ఫైనాన్స్ మినిస్టర్ లాక్ ఓపెన్ చేయాలి. వాళ్ళు మాత్రం పడతలేదు, ఈ కార్మికుల విషయంలో అసలు పట్టలేదు. కాబట్టి అక్కడి దాకా కూడా మనం తీసుకుపోయి దాన్ని లాక్ ఎట్లా ఓపెన్ చేయాలో చేపిస్తాం. ఈ వారం రోజుల్లో కూడా ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తారు. అయితే ఎన్ని రోజుల కొల చేసుకుంటూ వచ్చినాము, ఇప్పుడు గీతాలు ఇచ్చడానికి కూడా ఖచ్చితం అవుతుంది. అలా గీతాలు ఇవ్వడం లేదు, ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి అని అంటారు. మరి ఇట్లా చేసుకుంటూ పోతే మీరు ఇష్టం చేజిరి లేకపోతే మానుకోరి, ఇండల వండుకోరి, వేరే వాళ్ళని తెచ్చి పెడతాం అని అంటారు. అరే అంతవరకు ఇన్నేళ్ళ కొల చేసినాక మనం అందైతే ఎట్లా మనం పోరాడాలి అని మనం కోరుతున్నాం. అయితే పని చేయాలనుకుంటే మనం ఖచ్చితం చేసి తీరుతాం. చేరినప్పుడు ఇప్పుడు మనకు ఏమి లేక చేతులు ఆధారం లేదు, చేతులు బ్లౌజులు లేవు, సబ్బులు లేవు, నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు, బియ్యం లేవు, తినడానికి తాగటానికి మంచి నీళ్ళు లేవు. ఎవరు ఇండ్ల పొండి పోయినా కానీ అడిగితే 10 రూపాయలు ఇస్తలేరు, 10 రూపాయలు దొరుకుతలేవు, 5 రూపాయలు అన్న తన 10 రూపాయలు కూడా దొరుకుతలేవు. తిరిగి కాళ్ళు అయిపోతున్నాయి, కానీ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది, మాకు రెక్కలు అలిచిపోతున్నాయి. ఇంత కష్టపడి పని చేస్తే కూడా మాకు ఇంత అలిచిపోతుంది. గీతాలు అడిగితేనేమో ఇవి వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, ఇట్లా అంటారు. ఇట్లా అంటే మరి మనం ఎడికెన్ తెచ్చుకొని తిందాము, వాళ్ళు అంటారు వాళ్ళు మీ ఇష్టం చేయరు, లేకపోతే మానుకోరి, ఇండాల వండుకోరి అని అంటారు. మరి ఇట్లా చేసుకుంటూ పోతే మనం ఏం దాకా పోదాము, మానేసుకుందామా, పప్పు దాకా వందామా, అట్లా అన్నాను. వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఇష్టం చేయి, లేకపోతే పని చేసుకోరు, వరి ఇంటికి వరి అన్నట్టు. అయితే ఇంటికి పోతే మనం ఏం చేస్తాము, ఇంటికాడ పోయి ఏం అడిగి వస్తుంది, ఏమైందా గీతాలు ఏమైనా ఇంటికాడ అడగబడ్డరి, మరి వస్తాయమ్మా వస్తాయి అని మేము తమలాంచుకుంటూ వస్తున్నాం ఇంటికాడ. మీరు ఇట్లా చేసుకుంటూ పోతే మీరు ఇంటికాడ బయట ఇంట్లో తింటారు, బయట పోయి పని చేస్తారు. మరి గీతాలు అడిగితేలేరా, మీరు గట్టిగా తింటలేరా, తింటలేరా, పెడతలేమా అబ్బా, మీకు కొండి పెడతలేమా, ఇవి అన్నీ అంటారు. మరి సబ్బులేవి, నీకు నూనె ఏది, నీ సబ్బు నెత్తికితే ఏది, ఏమున్నాయి, తోపి ఉందా, కుళ్ళు ఉందా, లౌజులు ఉన్నాయా, మూతికి మాస్కలు ఉన్నాయా, ఇవన్నీ అంటారు. అంటే పెన్నాం అడుగుతుంది ఇంటికాడ. మరి ఇన్ని మాటలు మనం మాట్లాడితే, వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే మనము ఎన్ని మాటలు మాట్లాడాలి, 12 రకాలు మాట్లాడాలి. 12 రకాల ఏం చేస్తావు అప్పుడు? ఎంత ఇబ్బంది అవుతుంది, ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. పైసలకు ఇంట్లో పండు పోయినా కానీ 10 రూపాయలు బిచ్చం అడిగితే కూడా ఎవరు ఇస్తలేదు మాకు.
పంచాయతీ కార్మిక 5 నెలల జీతాలు ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మిక 5 నెలల జీతాలు ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మిక 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. గ్రామ పంచాయతీ జీతాలు వెంటనే ఇవ్వాలి. మా లింగపూర్ గ్రామ పంచాయతీ కార్మికులు 5గురం ఉన్నాము. అటు తర్వాత మాకు 3 నెలలు 4 నెలలు జీతాలు రాలేదు, పెండింగ్ జీతాలు ఉన్నాయి. మాకు జీతాలు అడిగితే ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని మాకు చెప్తున్నారు మా జర్నల్ సెక్రటరీ మేడము. అయితే మాకు జీతాలు ఇస్తలేరు, సబ్బులు ఇస్తలేరు, నూనె డబ్బాలు ఇస్తలేరు, చేతులకు గ్లోజులు ఇస్తలేరు. పని చేయమంటారు కానీ జీతాలు నెలకు సరిగా ఇస్తలేరు. అటు విధంగానే ఇక్కడికి వచ్చి మనము మన మేడం తన అడుగుతున్నాము. అక్కడ రేవేంద్ర రెడ్డి దానికి అక్కడ పోయినాము, ఇక్కడ వచ్చినాము, అక్కడ అన్నింటిలో చోట్ల తిరుగుతూ ఉన్నాము. వాళ్ళకి చెప్పి కూడా వస్తున్నాము. కొంతమంది ఏం చేస్తారంటే భయపడి పని చేస్తారు. మేము భయపడతలేము, పని చేసినా చేస్తున్నాము, వస్తున్నాం చెప్పి అదే విధంగా వస్తున్నాం. రాత్రి కూడా ఫోన్ చేసి మా సెక్రటరీ మేడంకు చెప్పినా, ఏమని చెప్పినా జీతాల గురించి మళ్ళీ పోతున్నాం మేడం అంటే, ఎందుకు పోతారు మీరు, నా మీద ఏం కంప్లైంట్ చేయకూరంటే, ఎందుకు కంప్లైంట్ ఇస్తాము, మాకు మా బాధలు ఏందో చెప్పుకొని వస్తున్నాము. డబ్బులు సరిగా వచ్చిన పేమెంట్ 500కి ఎందుకు కట్ చేసిరు అని కూడా అట్లా కూడా అడిగినాను. అడిగితే పైనుంచే కట్ అయినాయి అని అంటారు. మరి వీళ్ళు తిన్నారా ఎవరు తిన్నారా మాకు తెలియాలి. నెలకు సబ్బులు, సరుపులు, నూనె డబ్బాలు ఇవన్నీ ఇవ్వాలి, చేతులకు గ్లోజులు ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి. ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు మున్సిపల్ అయినప్పుడు అన్నీ ఉంటాయి, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? బట్టలు అడిగితే ఏమంటారు, బట్టలు కూడా ఇవ్వలేదు. డ్రెస్ ప్రతి సంవత్సరం ఒక డ్రెస్ ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వలేదు. ఆ యూనిఫామ్ కూడా ఈ సంవత్సరం వచ్చే మన దసరాకి ఇవ్వలేరు. ఇంతవరకు ఇట్లా ఇవ్వకపోతే ఏం తింటారు, ఏం తినాలి, ఏం తీయాలి? ఇది విషయం. నూతనకల గ్రామ పంచాయతీ, నా పేరు గిరి. 6 నెలల నుంచి జీతాలు లేవు మాకు వచ్చేసి 12,000 రూపాయలు జీతం. ఆ 12,000 ఏం చేస్తున్నారు, 9,500 ఇస్తా అంటుండ్రు. మాకు వద్దు అనేసి 15 రోజులు వండుకున్నాము. ఎక్కడ గ్రామ పంచాయతీలో వంట చేసుకుంటూ అక్కడనే అడుకొచ్చుకున్నాము. ఒక్కొక్కరి ఇంటి దగ్గర 1-2 కిలోలు బియ్యం అడుకొచ్చుకొని వంట చేసుకున్నాం, వండుకున్నాం. అయితే ఏమంటారు తెలుసా, మీ ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు అంటుండ్రు. ఎందుకోసం చేయొద్దు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొచ్చినాము. ఇప్పుడు మీరు ఆ పని చేయరు, ఏంటి పని చేస్తేనే మీరు డ్యూటీలు, లేకపోతే డ్యూటీలు లేవు అంటున్నారు. 8 నెలల నుంచి సబ్బు లేదు, నూనె లేదు, గ్లౌజులు లేవు, మాస్కులు లేవు. అడిగినప్పుడల్లా రేపిస్తాం అనేసి అంటారు. ఎప్పుడు అడిగినా రేపే అంటారు. 2 రోజులు అంటారు, 3 రోజులు అంటారు, వస్తలేదు. జీతాలు అడిగితే 2 రోజులు వస్తాయి అంటుండ్రు, వస్తలేవు. ప్రాబ్లం ఏంది అది అంటే, వాళ్ళు మా మేడం తింటుందా, ఇంకా వాళ్ళని తింటారా పబ్లిక్? అది మేము అడిగితేనే ఏమంటారు అంటే, మీ ఇష్టం అంటే ఏరి, లేకుంటే లేదు, వేరే వాళ్ళు వస్తారు, నిర్బంధంగా అండి అని చెప్తుంది. గత 5 నెలలుగా ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు వారి యొక్క నెలసరి వేతనాలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించి వారికి నెలసరి వేతనాలు నెల కూడా ఇస్తే బాగుంటుంది. దీనిపైన గత 5 నెలలుగా వారికి వేతనాలు రావట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నప్పటికీ వారికి మాస్కులు కానీ, వారి శానిటైజర్కి సంబంధించిన సబ్బులు కానీ ఇవన్నీ వారికి ఇచ్చినట్లయితే వారు కొంత ఇంకా ఎక్కువ గ్రామానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి, గ్రామాన్ని సస్యశ్యామలం చేయడానికి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ వంతు సహకారంతో వాళ్ళు గ్రామాన్ని ఇంకా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా వాళ్ళు శ్రమ కోర్చి ఇవన్నీ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారిపైన కనికరం చూపి ఖచ్చితంగా వారిపైన ఒక అభిమానంతో తప్పకుండా వారందరికీ కూడా గత 5 నెలలుగా వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా వారికి శానిటైజర్కి సంబంధించినటువంటి సబ్బులు కానీ, వారికి సరుకులు, తర్వాత వారికి అన్ని సదుపాయాలు కూడా వారికి గ్రామ పంచాయతీ కార్మికులకు కల్పించాలని వారి పక్షాన కోరుకుంటూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.